హలో శ్రీధర్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. పిలుపు టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఓకే. సో, మేము మొన్ననే ఓట్ చేసాం గదా! ఎలక్షన్స్. సో, ఈ మళ్ళీ ఎలక్షన్స్ ఏంటి? వాట్ ఈస్ దిస్ అబౌట్? మొన్న ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయ్యాయండి. కమలా హారిస్, ట్రంప్. సో, హ్మ్. ట్రంప్ గెలిచారు. ఐ థింక్ కంగ్రాచులేషన్స్ ఫర్ ట్రంప్ విన్నింగ్ యాస్ ఎ ప్రెసిడెంట్. ఇదేంటంటే మన సుహాస్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఆయన కాంగ్రెస్కి అంటే ఇండియాలో హ్మ్. ఎంపీగా గెలిచారు. ఆయన స్టేట్ సెనేటర్గా ఉన్నారనమాట. వర్జీనియా స్టేట్ సెనేటర్గా. హ్మ్. ఇక్కడ స్టేట్ సెనేటర్ 40 మంది ఉంటారు. ఓకే. 4 ఏళ్ళు ఉంటుంది. హ్మ్. ఆయన ఒక సంవత్సరమే కంప్లీట్ చేశాడు ఇప్పుడు. హ్మ్. ఇంకా 3 సంవత్సరాలు ఉందన్నమాట. ఆ హ్మ్. 3 సంవత్సరాలు ఉన్నదాన్ని ఇప్పుడు ఈ సీటుకి రిజైన్ చేశారు. అంటే ఓకే. ఈజ్ గోయింగ్ టు బి కాంగ్రెస్ మ్యాన్. ఆ ఖాళీ అయిన సీటుకి 16 తారీఖున సాటర్డే డెమోక్రాట్ పార్టీ తరఫున ప్రైమరీస్ నడుస్తుంది. సో ఆ ప్రైమరీస్లో గెలిచిన వాళ్ళు మళ్ళీ జనవరిలో మెయిన్ ఎలక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో అందులో నేను నిలబడ్డాను. నాతో పాటు ఇంకొక 5 మంది ఉన్నారు. నేను నా బ్యాలెట్‌లో నాది లాస్ట్ పొజిషన్. ఓకే. సో 6 నెంబర్ నాది. హ్మ్. సో సాటర్డే అందరూ వచ్చి హ్మ్. ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి ఎలా వేయాలో, ఎలా వాళ్ళ ఓట్ ఎక్కడుంటుంది, ఏంటి ప్లేసింగ్స్ అవన్నీ ఒకసారి చెప్తారా మాకు? ఇది లౌడన్ కౌంటీలో అండి. మెయిన్‌గా లౌడన్ కౌంటీలో 5 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మామూలుగా అయితే 22 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఈ ఎలక్షన్స్‌కి 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఏ పోలింగ్ స్టేషన్‌కైనా వెళ్లి వాళ్ళు ఓటు వేయొచ్చు. నా వెబ్‌సైట్‌లో ఉందన్నమాట. sreeforvirginia.com SREEFOR virginia.com దాంట్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, శనివారం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ స్టేషన్ ఉంటుంది. మీరు ఒక ఐడి కార్డు తీసుకెళ్ళి అక్కడ వచ్చిన ఫామ్ ఉంటుంది, సైన్ చేశారంటే ఎవరైనా ఓటు వేయచ్చు. డెమోక్రట్ అయినా రిపబ్లిక్ అయినా మనకి రిజిస్టర్డ్ ఏమీ లేదు. సో ఎనీబడి కెన్ గో అండ్ ఓట్ ఆన్ దట్ డే. ఆ రోజు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను. సో నేను మీకోసం పనిచేస్తాను, ఇది నా కోసం కాదు. మీ అందరూ వచ్చి ఓట్లు వేసి గెలిపిస్తే ఐ కెన్ బి యువర్ వాయిస్. మీ 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 మాటగా ఉంటాను, మీతో ఉంటాను, మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీకు ఇప్పటికీ ఉంటున్నాను. బట్ గెలిస్తే ఇంకా ఇంకా మంచి పనులు చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. యాహ్! థాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. మీ సపోర్ట్ ఎలా ఉందో మేము ఆల్రెడీ చూసాము. ఇంక ముందు మీరు గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉంటుందని మేము తప్పకుండా అనుకుంటున్నాము. అండ్ మా సపోర్ట్ డెఫినెట్‌గా మీకుంటుంది. అందరూ వచ్చి 9 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి ప్రతి ఒక్కరు ఓటు ఉన్న వాళ్ళందరూ ఓటే వేయాల్సిందిగా కోరుతున్నాము. ఓటు లేని వాళ్ళందరూ వచ్చి వాలంటీర్ కానీ ఉన్న వాళ్ళకి వెళ్ళి చేయమని కానీ అడుగుతున్నాం అనమాట. అందరినీ అభ్యర్థిస్తున్నాము. ప్లీజ్ గో అండ్ ఓట్ ఆన్ November 16th 9 to 4. థ్యాంక్ యూ. థాంక్ యూ.